జగన్ అన్న నాకు మాటలు రావడం లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా భర్త కోల్పోయినాడు, ఏమి చెప్పే పరిస్థితిలో కూడా నీ లేను. అన్న నాకు భరోసా ఇచ్చాడు, కడపకు వచ్చి మా ఇంటికి వచ్చాడని చెప్పినాడు. అన్న నాకు భరోసా ఇచ్చాడు. నిన్నటి చూస్తున్నాము లక్ష్మీనారాయణ ఏ రంగా చనిపోయింది, దానికి కారణం ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఈ జిల్లాలో. మరి ముఖ్యంగా పోలీస్ అట్రాసిటీస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఏదో ఒక విధంగా తప్పుడు కేసులు బనాయించి ఖచ్చితంగా వారి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవాలా. వారిని బలవంతంగా కొట్టడం అయితే కానివ్వండి, ఫాల్స్ కేసులు పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ కూడా అట్రాసిటీ చేస్తున్నారు. ఇదే కాదు, ఇంకా జిల్లాలు అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి. వాటన్నిటి మీద కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల మేము ముందుండి పార్టీ అన్ని రకాల వీళ్ళందరికీ కూడా మేము అండదండలుగా అందించేదని ఖచ్చితంగా ఉన్నాము. మరి అదే రకంగా ఇప్పుడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ఆమెతో మాట్లాడారు. ఆమెకు అన్ని రకాల కుటుంబానికి సంక్షేమం కానివ్వండి, ఆ యొక్క కేసు విషయంలో కానివ్వండి, లీగల్గా ఫైట్ చేసేదని కానీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా అన్ని రకాల దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఆయన కుటుంబానికి అండదండలు అందించామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అట్నే జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా వచ్చినప్పుడు తప్పకుండా ఈ కుటుంబానికి వచ్చి వాళ్ళని పరామర్శించి అన్ని రకాల వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేసి మా కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇవ్వడంతో పాటు నెక్స్ట్ వచ్చే కడప జిల్లా పర్యటనలో మా ఇంటికి వచ్చి మా కుటుంబాన్ని ఆదరించి మాకు సాయం అందిస్తారని భరోసా ఇచ్చారు. ధన్యవాదములు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అన్యాయం జరిగి పోలీసులు హింసించడం చేత ఆత్మహత్య చేసుకున్నటువంటి నారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకుంటామని, వాళ్ళ పిల్లలను కూడా ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన తప్పకుండా కడపకు వచ్చినప్పుడు కూడా ఇంటి దగ్గరికి కూడా వస్తామని చెప్పడం జరిగింది. ఆయనకు వైసీపీ తరఫున వీళ్ళ కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.